ప్రత్యూష చెప్పండి. జూన్ 2 వరకు డెడ్ లైన్ పెట్టిర్రు. మరి ఈ రోజు ధర్నా చేస్తున్నారు. ఎట్లుండబోతుంది? రెస్పాన్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే జూన్ 2 వరకు అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రభుత్వం చెప్తుంది. కానీ అన్ని స్కీమ్స్ గురించి పక్కన పెడితే అన్ని స్కీమ్స్ పక్కన పెట్టండి, ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చండి. ఎందుకంటే మీకు తెలుసక ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద తెలంగాణ అనేది ఏర్పడింది. సో అట్లాంటప్పుడు నియామకాల ఊసలేదు తెలంగాణలో. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. సో ధర్నా చేస్తున్నారు. ప్రతిసారి ఇది అయిపోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులే కారణం. చాలా రకాలుగా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అసలు పట్టించుకుంటుందంటారా? మీ గురించి కొంచెమన్నా ఆలోచిస్తున్నారు? అదే నిరుద్యోగుల గురించి పట్టించుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారు అంటే నేను పట్టించుకున్నారని అంటాను. ఎందుకంటే మొన్న జియో నెంబర్ 87 గురించి చాలా మంది నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తే జియో 87 అని తీసుకొచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ ఏదైతే చేశారో దానికి చాలా చాలా కృతజ్ఞతలు అండి. కాకపోతే ఆరు నెలలు చాలా డిలే చేశారు. దానివల్ల చాలా ఇబ్బంది అయింది మాలా నిరుద్యోగులకి. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రతి వీడియో చూస్తున్నారు, ప్రతి మనిషి ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏంటి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చూస్తున్నారు. కానీ ఐ డోంట్ అండర్స్టాండ్ వై హీస్ నాట్ షోయింగ్ సమ్ మినిమం కన్సర్న్ ఆన్ ద స్టూడెంట్స్. సో నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాను, సార్ విద్యాశాఖ మంత్రి మీరు. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే గోసపడుతుందో, విద్యార్థులు ఏదో గోసపడుతున్నారో మీ కళ్ళకు కనిపిస్తుంది. సో మీరు దీని గురించి స్పందించాలి. మీరు స్పందించకపోతే చాలా కష్టం. ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చారు, వాళ్ళ టైము ఎనర్జీ అన్నీ పోతున్నాయి. చిక్కడపల్లి లైబ్రరీ ఖాళీ అయిపోయింది, దిల్సుఖ్ నగర్ ఖాళీ అయిపోయింది. ఈరోజు రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. మేము ఖచ్చితంగా దీన్ని పట్టించుకుంటాం. అయితే రాహుల్ గాంధీ గారు మన రీసెంట్గా బీహార్లో టీచర్ ఆస్పిరెంట్స్ని కొడుతున్నారని చెప్పేసి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దిస్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఎవ్రీవన్ హ్యావ్ ఎ రైట్ టు స్పీక్, రైట్ టు క్వశ్చన్ అన్నారు. బట్ వాట్ అబౌట్ ద స్టేట్ తెలంగాణ వేర్ యువర్ గవర్నమెంట్ ఇస్ రూలింగ్? ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్, వీళ్ళు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అక్క? కుక్కల్ని ట్రీట్ చేస్తున్నట్టు ట్రీట్ చేస్తున్నారు, డాగ్స్ని కొట్టినట్టు కొడుతున్నారు. దిస్ ఇస్ నాట్ అ రైట్ వే. మీరు చాలాసార్లు కూడా టెలికాస్ట్ చేశారు. సో నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, విచ్ ఇస్ నాట్ ఫేర్, విచ్ ఇస్ అన్ఫేర్. సో దీనికి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బల్మూర్ వెంకట్ కావచ్చు, చాలా మంది యంగ్స్టర్స్ కావచ్చు, యూత్ లీడర్స్ కావచ్చు, దీనికి సంబంధించి చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు దానికి సంబంధించి ఊసులు అక్కడ నేను బల్మూర్ వెంకట్ గారు కానివ్వండి, కోదండరామ్ సార్ని కానివ్వండి, ఐ డూ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. నేను విత్ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళని, సార్ ఐ డోంట్ నో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో మనకు కూడా తెలియదు కాకపోతే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ట్రై చేయండి, ముఖ్యమంత్రి గారి దాకా మా ప్రాబ్లమ్ని తీసుకొని పోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఉద్యోగాలు లేక మేము హరిగోస పడుతున్నాము. ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. గిగ్ వర్కర్లలా పనిచేసుకుంటున్నారు. పీజీ పిహెచ్డీ చేసిన మన విద్యార్థులే, వాళ్ళు కూడా వేరే వాళ్ళు కాదు. ఈరోజు మొత్తం 90% 90% ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే డూ బిలాంగ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఫ్యామిలీ. మా తల్లిదండ్రులు మాలో చాలా మంది తల్లిదండ్రులు దే ఆర్ నాట్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, దే ద అగ్రికల్చర్ ఫార్మర్స్ వాళ్ళంతా. సో ఈరోజు ఫార్మర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు చూసారక కార్న్ క్రాప్ ప్రొక్యూర్మెంట్, సో దాని గురించి ఆగిపోయింది. మొక్కజొన్నను ఎవరు ప్రొక్యూర్ చేసుకోవట్లేదు, అదే ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తరుగు గురించి మాట్లాడారు, గోనె సంచుల గురించి మాట్లాడారు, అన్నిటి గురించి మాట్లాడారు. కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నాను నేను. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మొత్తం ప్రైవేటైజేషన్ చేసే టైం ఉంటుంది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇనాగరేట్ చేసే టైం ఉంటుంది. 6 నెలల్లో రేవంత్ రెడ్డి గారు 4 ప్రైవేట్ హాస్పిటల్స్ ఇనాగరేట్ చేశారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు ఎత్తట్లేదు? అంతే కదా. ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 18 నెలల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. 10 సంవత్సరాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్ అంతే ఉంది. మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చారు, నేను ఆయన కూడా అడుగుతున్నాను ఈ ప్లాట్ఫామ్ నుంచి, సార్ మీరు పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ ముఖ్యమంత్రుల్ని వాళ్ళని కలవడానికి మీకు టైం ఉంటుంది, కానీ ఎందుకు మీరు మా రిప్రజెంటేషన్ తీసుకోలేదు? ఎందుకు? వై బోత్ నేషనల్ పార్టీస్ ఆర్ సఫరింగ్, ద పీపుల్ ఆఫ్ తెలంగాణ మీ ఓన్ ఎజెండా కోసం ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని నేను అడుగుతున్నాను ఈ ప్లాట్ఫామ్ నుంచి. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ఏవైతే నోటిఫికేషన్స్ మీరు ఇస్తామన్నారో ఆ నోటిఫికేషన్స్ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ భర్తీ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు జూన్ 2 ఎట్లా ఉండబోతుంది? జూన్ 2 అంటే మన అందరికి తెలంగాణలోకి ఒక స్పెషల్ డే లాగా మనం ట్రీట్ చేస్తాం. ఆ రోజు ఎట్లుండబోతుంది? డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతాం అక్క, స్ట్రాంగ్ కౌంటరే ఇస్తాము. ఎందుకంటే ఇప్పటికీ మీకు తెలిసి 2.5 సంవత్సరాలు అయిపోయింది. జూన్ 2వ తారీఖు రిలీజ్ చేస్తామని వీళ్ళే చెప్పారు, వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడకపోవడం చాలా దుఃఖదాయకం. సో డెఫినెట్గా అండ్ ఇప్పుడు ఈ జూన్ 2 లోపు కూడా వీల్ ట్రై టు గివ్ రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్. ఒకటి యొక్క ప్రయత్నం చేయడంలో తప్పలేదు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే అప్పుడు ఆల్రెడీ జిల్లాల వారి పర్యటన మేము చేశాము.
సో ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని అయితే వెళ్ళాము. ఇప్పుడు కూడా వీ విల్ ట్రై టు సీక్ రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాము, కలవడానికి ట్రై చేస్తాము. మా ప్రాబ్లం ఒకటి కొట్లాటల వల్లే అన్నీ ఏమీ రాదు, శాంతియుతంగా కూడా వీఆర్ ట్రయింగ్. మేము రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తాము. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ టు పర్మిట్ అస్ టు మీట్ యూ. అంటే మరో తెలంగాణ ఉద్యమం లాగా ఉండబోతుంది అనేసి అంటున్నారు. ఉద్యమం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైతే ప్రభుత్వం స్పందించకపోతే. June 2 వరకు వీఆర్ గివింగ్ ఎ లిమిట్, ఒక టైం లిమిట్ ఇస్తాము. సో 2 వరకు వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్, పాజిటివ్ రిక్వెస్టింగ్ లైక్ ప్రభుత్వం నుంచి మాకు ఒక పాజిటివ్ స్పందన వస్తుందనే కోరుకుంటున్నాను నేను కూడా.